సినీ పరిశ్రమలోకి వచ్చాక ఏదైనా బాధపడిన సంఘటన మీకేమైనా జరిగిందా? చాలా ఉన్నాయి మేడం. చాలా. ఒకటి బాధపడ చెప్తారా? అంటే ఇప్పుడు బేసిక్గా అంటే నేను మా అమ్మకి ఒకరిని కొడుకుని ముగ్గురు చెల్లెలు అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా నాతో పాటు చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ మ్యారేజ్లు చేసుకొని తర్వాత జాబులు చేస్తూ కార్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యి ఉంటారు బేసిక్గా. నేనేంటి సినిమా 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 అంటే మా మదర్కి ఇప్పుడు 1 ఇయర్ ఇంకొక 1 ఇయర్ ఇంకొక 1 ఇయర్ అంటే నాకు 13 years పట్టింది. సో అంటే మా మదర్ ఏంటంటే ఇంకెన్నో సంవత్సరాలు ఇప్పుడు మా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అబ్బాయి ఏం చేస్తారు అంటే ఆమెకి ఏం చెప్పాలి, మావాడు ఏం చేస్తున్నాడు అంటే సినిమాలు ఏదో ట్రై చేస్తున్నాడు, ఏదో సినిమా అంటే బేసిక్గా సినిమా ఇండస్ట్రీ గురించి పెద్ద తెలియదు కూడా. ఏదో చేస్తున్నా అక్కడ హైదరాబాద్లో ఏదో అని ఎప్పుడు సరిగ్గా అంటే దాటేసి వెళ్ళిపోయేది అనమాట మా మదర్. అట్లా నేను చాలా బాధపడేది ఆ విషయంలో. అందరూ అరే నీతో పాటు చాలామంది అట్లా చేస్తున్నారా అదని మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది అనమాట. ఆమెకి ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ నా ఫ్యాషన్ ఏంటి, నాకు ఇంత ఒక యాక్టర్ ఎంత స్ట్రగుల్ ఉంటుందని మా అమ్మకి తెలియదు. సో ఆమె ఎప్పుడు బాధపడుతుంటే నేను ఆమె చెప్తే వస్తుంది, ఒక టైం వస్తుంది, వీళ్ళందరూ 20 ఏళ్ళు సంపాదించింది కూడా నేను సంపాదిస్తాను. నాకు బేసిక్ ఏంటంటే నాకు డబ్బులు మీద పెద్దగా అంటే నాకు ఇష్టమైన పని చేయాలని నాకు కోరిక. నాకు డబ్బులు ఆస్తులు వీటి మీద ఎక్కువ ఫోకస్ లేదు, అంత పెద్ద టెన్షన్ కూడా తీసుకున్నాను అనమాట. నేను సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనేది. నాకు నచ్చిన పని చేస్తున్నా, ఇందులో హ్యాపీగా ఉన్నా అని నేను మా అమ్మకి చెప్తాను అనమాట. సంపాదించుకొని వాళ్ళని నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఆస్తుల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఇక మా అమ్మ బాధపడుతుంది, అదొక బాధ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు చెప్పినా కదా మేడం, కొత్త వాళ్ళ పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. నాకు ఫినాన్షియల్గా మేము ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. చిన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు. మనకు ల్యాండ్ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ పెట్టుకొని వచ్చినోని కాదు నేను. అంటే మనకేంటంటే మనకు 1 month వర్క్ చేస్తే ఆ వచ్చిన అమౌంట్తోనే మనం సస్టైన్ అవ్వాలి. అలాంటి ఫ్యామిలీనే మాది. నేను కూడా అదే అనమాట, ఏదో జాబ్ చేస్తే మనకు వస్తే వాటితో మనం రొటేట్ చేసుకొని అట్లా మామూలు జనరల్ అందరూ ఎలా ఉంటుందో అలా మిడిల్ క్లాస్ లైఫ్. అలాంటిది మనకు సేవింగ్స్ కొన్ని డబ్బులు తీసుకొని హైదరాబాద్ వచ్చాను అనమాట. ఒక 1 year అదే అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్ అక్కడ మనకున్న మంచితనంతో మనకున్న ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం అప్పులు తీసుకుంటాం ఆబ్వియస్లీ. అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను దాని తర్వాత చాలా పెయిన్ఫుల్ లైఫ్ గడిపాను అనమాట. ఎందుకంటే నడుచుకుంటూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణానగర్ నుంచి ఫిలిం నగర్, మణికొండ, ఎక్కడెక్కడో ఉప్పల్లో ఆఫీస్ ఉందంటే ఆ బస్సు పట్టుకొని ఈ బస్సు పట్టుకొని అట్లా తిరిగిన సందర్భాలు, అయితే కుక్కడపల్లిలో ఆఫీస్ ఉందంటే అక్కడ తిరిగిన సందర్భాలు. అక్కడ ఏదో పెట్టేది అక్కడికి వెళ్ళి తిరిగేది అనమాట. అంటే మనకు ఆపర్చునిటీ కావాలి, అమౌంట్ డబ్బులు ఉండేవి కాదు. అప్పటికి నాకు మ్యారేజ్ కూడా అయింది మధ్యలో. సో ఫ్యామిలీని పెట్టుకొని ఇక్కడ అట్లా చాలా సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆకలితో పడుకున్న సందర్భాలు ఉన్నాయి, అండ్ అవమానాలు ఎక్కడ పోయినా కూడా. అయినా కూడా ఇన్నున్నా కూడా సినిమా రంగంలోకి వస్తూ ఉంటారు అంతే చాలా మంది ఫ్యాషన్తో. ఇప్పుడు సినిమా రంగం అనగానే అందరూ ఎవరు ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ గారి పేరు చెప్తారు. మీరు ఎవరి పేరు చెప్తారు? మెగాస్టార్ గారు. మీరు కూడా చిన్నప్పటి నుంచి నిజంగా అంటే అందరు చెప్పారని నేను చెప్పడం కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కానీ మా ఊర్లో ఒక పెద్ద రూమ్ లాంటిది కట్టి ఒక పెద్ద కలర్ టీవీ పెట్టి VCR క్యాసెట్ అని ఉండేది అనమాట. అవి వేసి సినిమాలు వేసేది. అందులో ఎక్కువ గ్యాంగ్ లీడరు, ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు, గరానా మొగుడు, బిగ్ బాస్, హిట్లర్, ఇట్లా చిరంజీవి గారి సినిమాలు అన్నీ వేసేది అనమాట. అప్పుడు సుమన్ గారి సినిమాలు అట్లా VCR క్యాసెట్లు వేసేది అనమాట. అప్పుడు నేను ఏంటంటే ₹1-2 ఉండేది అది అట్లా ఉండేది అనమాట. నేను ఎక్కువ వెళ్ళి విపరీతంగా సినిమాలు చూసేది. ఆ చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసేది అనమాట. వచ్చి ఆయనలాగా ఏదో డాన్స్లు వేయటం, అప్పుడు ఇందిరా సినిమాలో ఏదో స్టెప్ వేయటం, ముఠా మేస్త్రి అట్లా బేసిక్గా మీరు పాటలు కూడా పాడతామన్నా. అవునవును, మా కోసం, మా ప్రేక్షకులు. ఇప్పుడు పాడలేదు, చిన్నప్పుడు ఏదో అలా. నేను అప్పుడు ఏదో చిరంజీవి గారి సాంగ్ పాడండి ఏదో. అసలు చాలా బ్యాడ్. అంటే నేను చెప్పింది చిన్నప్పుడు మేడం. అంటే ఇప్పుడు మనకు స్కూల్ డేస్ లో ఎలా ఉంటది, మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఏదో పాడాలి చేయాలని. నేను ఏదో నైట్ అంతా కూర్చొని రాసుకొని నేర్చుకున్నప్పుడు ఏదో పాడేది. అంటే అప్పుడు అందరూ స్కూల్లో ఎవరు పాడపోయినా నేనే లేచి నేను అప్పుడు కొంచెం ధైర్యంగా పాడేది అనమాట. ఏదో అప్పట్లో ప్రకాష్ రాజ్ గారు చిన్నప్పుడు సుస్వాగతం సినిమా చూసి ప్రకాష్ రాజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చిన్నప్పుడు టీవీలలో వచ్చేది అనమాట. అందులో ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన అందులో ఏంట్రా ఏదో ఉంటుంది, అప్పుడు ఏదో స్కూల్లో చేసేది అనమాట. ఆయన చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఆయన క్యారెక్టర్. సినిమా మొత్తం చూస్తే ఆయన ఏదో చాలా వెరైటీగా ఉండేది ఏంటని చిన్నప్పుడే అనిపించేది ఆయన అనిపించేది అనమాట. తల్లి తాలింపు కూతురు లాలింపు పెట్టారుగా రాయ్ నేను మోనార్కుని ఇలా అనమాట. సో అలా ఆయన చేసినప్పుడు అది ఇంట్రెస్టింగ్ అనిపించేది ఎందుకో చిన్నప్పుడు. నాకు ఎంత 7-8 years
అట్లా అనిపించి మన జయప్రకాష్ రెడ్డి గారిని, సమరసింహారెడ్డి సినిమా ఇవన్నీ చిన్నప్పుడు చూసినప్పుడు స్కూల్లో ఏదో చేస్తుండే, నవ్విస్తుండే అనమాట. చాలా హైపర్ యాక్టివ్ ఉంటుండే. పెద్ద ఎత్తున కొద్దీ కొంచెం ఎందుకో కొంచెం డీసెంట్ గా మారిపోయారా? రిజర్వ్డ్ గా వచ్చాను. సో అంటే ఇంట్రెస్ట్ అనేది అలాగే ఉండిపోయింది. కొంచెం చిన్నప్పుడు హైపర్ యాక్టివ్ ఉండే, ఏదేదో అప్పుడు మనకి ఏం తెలియదు, అన్ని తెలిసినాక భయం అవుతుంటది. అప్పుడు మిమిక్రీలు చేస్తుండే, పాటలు పాడుతుండే, ఏదో ప్రైవేట్ సాంగ్స్ అవి పాడుతుండే. అట్లా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయన పాటలు, డాన్స్లు ఏదో అటు పిచ్చి డాన్సులు వేస్తుండే ఆయనను చూసి చాలా ఇన్స్పిరేషన్. ఆయన చాలా ఇష్టం నాకు ఆయన అంటే. ఆయనతో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. బట్ ఆచార్య సినిమాలో చేశాను, అది ఎడిట్ లో పోయింది. అది చేశారు కదా, అట్లీస్ట్ కలిసారు కదా మీరు. ఆయన అంటే కాంబినేషన్ అలా డైలాగ్స్ అలా కాదు, బట్ మా కాజల్ గారి అసిస్టెంట్ రోల్ ఉంటుంది అందులో. మన కాజల్ గారి ట్రాక్ అంతా లేపేశారు ఆ సినిమాలో, ఆచార్య సినిమాలో. ఆయన కాజల్ గారి స్వామీజీ గెటప్ ఉంటుంది అందులో, నేను ఆ పక్కన రోల్ అనమాట నాది. చిరంజీవి గారు సార్ అక్కడ ఉండి ఏదో డైలాగ్ చెప్తుంటారు, ఇక్కడ మీద మాట్లాడుతుంది, కొంచెం ఆ డిస్టెన్స్ మీ డిస్టెన్స్ లోనే ఉంది. కాకపోతే ఆయన అక్కడ నేను ఏదో అక్కడ పక్కనే అసిస్టెంట్. కాకపోతే నేనేంటంటే ఒక దేవుడి దర్శనం లాగా అనిపించేది అనమాట. 10 రోజులు షూటింగ్, రోజు రావటం ఆయన చూడంగానే నాకు అందరిని చిన్నప్పుడు గరణమవుడు, బిగ్ బాస్, గ్యాంగ్ లీడర్, ముఠా మిస్త్రీ ఇవన్నీ తిరిగేది అనమాట మైండ్ లో. ఆయన చూస్తే రీల్ తిరుగుతుంటది బ్యాక్ సైడ్, నేను చూసినవి అన్ని. సో హ్యాపీ, ఆయన ఎంత దగ్గర నుంచి చూసినా ఏదో ఒక రోజు దగ్గరికి వెళ్తానేమో. వెళ్తారులేండి, మూవీస్ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూగా. ఇందాక మీరు చెప్పినట్టు డాన్స్ నేర్చుకున్నారు, అట్లాగే యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు వచ్చే యూత్ కి కంపల్సరీ అంటారా డాన్స్, యాక్టింగ్, అట్లాగే ఆడిషన్ కూడా? ఇప్పుడు వచ్చే యూత్కి అది ఇప్పుడు మనకి ఒక ఆర్ట్ అనేది వచ్చి ఉంటే ఏదైనా మంచిదే మేడం. డాన్స్ నేర్చుకుంటే చాలా మంచిది, ఫిజికల్గా బాగుంటుంది. ఏదన్నా ఇప్పుడు యంగ్స్టర్ అంటే ఏదైనా సాంగ్లో డాన్స్ చేయాలన్నప్పుడు కానీ, ఇప్పుడు మా బద్మాష్లో సాంగ్ ప్రమోషన్ సాంగ్ చేసాం. ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు ఏదో మన అంత ప్రొఫెషనల్ డాన్సర్ కాదు, ఒక 2 days ప్రాక్టీస్ చేసి, అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 3 months ఏదో కోర్స్ చేశాను అంత, డాన్స్ యాక్టింగ్తో పాటు నేర్చుకునేది. సో అది బేసిక్స్ ఐడియా ఉంది, 1 2 3 4 ఒక 8 కౌంట్ అదంతా ఐడియా ఉంది నాకు. గ్యాప్ వచ్చేసరికి ఒక 2 days ప్రాక్టీస్ చేసి, ఒక 1 day షూట్ చేసేసరికి 2 days జ్వరం వచ్చింది నాకు. సో అంత నాకు తర్వాత అప్పుడు హీరోస్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అనమాట. డాన్స్ చేయడం కానీ, అంటే యాక్చువల్గా ఒక సినిమాలో లీడ్గా హీరోగా చేయడం అనేది కూడా నాకు ఈ సినిమా చేసిన తర్వాత నాకు చాలా అది ఎంత బాధ్యత ఉండాలి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకనంటే ఒక సినిమాలో హీరో చేయడం అంత ఈజీ కాదు. మా డాన్స్లు, నాకు ఒక ప్రమోషన్ సాంగ్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి ఒక రోజు డాన్స్ చేస్తే నాకు జ్వరం వచ్చిందంటే, ఇప్పుడు లైక్ అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి సార్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, వాళ్ళు ఎన్ని డాన్సులు, ఎంత ప్రాక్టీస్, ఎంత హార్డ్ వర్క్. ఒక సినిమా అంటే వాళ్ళకి ఇప్పుడు ఫినాన్షియల్గా కానీ, అన్ని రకాల కమర్షియల్గా కానీ ఉంటుంది, హీరో మీద ఆధారపడి ఉంటుంది. చాలా బాధ్యత ఉంటుంది మేడం నాకు. అంటే ఈ సినిమా తర్వాత నాకు అర్థమైంది ఫుల్ ప్లెజర్గా మనం దీనికి. ఇప్పుడు నేను ఈ సినిమాకు ఆల్మోస్ట్ ఒక 2 years 2.5 years మనకు రిలీజ్, షూటింగ్ ప్రాసెస్ అంతా పట్టింది. ఈ లోపు నేను ఒక 50-60 సినిమాలు చేస్తుండే నేను. సో అంత కెరియర్ అనమాట. అంటే లీడ్ రోల్ అనేది అంత ఈజీ కాదు మేడం. బట్ మేము మంచి లాంచింగ్ దొరికింది నాకు. చాలా పెద్ద స్టార్ హీరో గారికి ఎంత ప్రమోషన్ చేశారు అంత ప్రమోషన్ చేశారు మా డైరెక్టర్ గారు. 3 months నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్ చేసాం. ఆఫ్లైన్ ప్రమోషన్ చేసాం, ఆన్లైన్ ప్రమోషన్ చేసాం, టీజర్ లాంచింగ్, ట్రైలర్ లాంచింగ్, డైరెక్టర్ గారు. మా సపోర్ట్ కూడా ఉంది. సో సెలబ్రిటీస్ అంతా నేను తరుణ్ భాస్కర్ గారు నేనే తీసుకొచ్చాను. అండ్ సాగర్ కి చంద్ర గారు కానీ, మల్లికరామ్ గారు కానీ, ఇంకా ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో చాలా మటుకు నేను తీసుకొచ్చాను. అట్లా సినిమా ఈరోజు మంచి థియేటర్లో రన్ అవ్వటం, చాలా అందరూ పాజిటివ్ టాక్ రావటం, అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది మేడం.